ఇండియాస్ #1 రతన్ టాటా అప్స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేశారు. మీరు కూడా అప్స్టాక్స్ లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయండి. అక్కడి నుండి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ నుండి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే లైఫ్ టైం ఏఎంసీ ఛార్జెస్ తో పాటు 20,000 రాకెట్ కాల్స్ కూడా ఉచితంగా పొందండి. నమస్తే, నేను GVSatyanarayana. మీకు ఈరోజు ఈ వారం రోజులు జరిగింది అంటే మండే టు ఫ్రైడే వరకు మార్కెట్లో ఏమేమి జరిగినాయి, ఎలా జరిగినాయి, దాని యొక్క ఏదైతే ఉందో అంటే గుడ్ న్యూస్ అనుకోండి, బ్యాడ్ న్యూస్, మార్కెట్ సినారియో గురించి విశ్లేషణ. ఇది మీకు టోటల్గా ఇన్ఫర్మేషన్. అంటే మేము డైలీ పోస్ట్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా, ఈ రోజు నుంచి వీక్లీ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాము. ఎందుకు అంటే వారం రోజుల్లో ఏం జరిగింది మండే టు ఫ్రైడే వరకు అనేది ఒక ఐడియా కోసం ఎండ్ ఆఫ్ ద వీక్ ప్రోగ్రామ్ ఇది. అంటే మనకి 21/2/2022 సోమవారం నాడు అమెరికా మార్కెట్లు సెలవైనాయి. అది ప్రెసిడెంట్స్ డే, వాషింగ్టన్స్ బర్త్డే. అందుకోసం సోమవారం రాత్రి అమెరికా మార్కెట్లు లేవు కాబట్టి మన మార్కెట్ మామూలుగానే క్లోజ్ అవ్వటం జరిగింది. అంటే ఫ్లాట్గా, పెద్దగా లేదు. 149.38 పాయింట్స్ అంటే సెన్సెక్స్. మన నిఫ్టీ వచ్చి ఒక 70 పాయింట్లు, సుమారుగా 69.65 పాయింట్లు. బ్యాంక్ నిఫ్టీ వచ్చి ఒక 86.45. అంటే పెద్దగా లేదు అని అర్థం. అంటే మిక్స్డ్ ట్రెండ్లో ఉంది అని అనమాట. తర్వాత ఈ పుతిన్ బైడెను అప్పటికే కొంచెం ఉంది, రష్యా అమెరికాది వాళ్ళది సమ్మిట్ ఉంది, కొంచెం డిస్కషన్ ఆలోచన చేద్దామని అనుకొచ్చారు వాళ్ళు ఆ రోజు. తర్వాత మంగళవారం వచ్చేటప్పటికి కొంచెం మార్కెట్లో ఏం లేదు, అంటే అనిశ్చిత స్థితి ఏర్పడింది. అప్పటికి 4 రోజుల నుంచి కంటిన్యూ పడుతూనే వచ్చింది. మంగళవారం కూడా 5వ రోజు పడింది. మళ్ళా ఏమైంది, కానీ రష్యా ఉక్రెయిన్ గొడవలు వస్తున్నాయని, యుద్ధం ప్రకటించే ఆలోచనలు ఉంది అని మనకు అప్పటికి మన ఇండియన్ గవర్నమెంటు ఉక్రెయిన్ అంటే మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు ఉక్రెయిన్లో ఎవరైతే మన స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళని బయలుదేరి రండిరా బాబు, రెడీ అవ్వండి అని చెప్పడం కూడా జరిగింది. 3 ఎయిర్ క్రాఫ్ట్లను కూడా ప్లాన్ చేసి సిద్ధం చేయడం జరిగింది. అప్పటికి ఇంకా డిస్కషన్లు కూడా ఏం లేదు, అంటే రష్యా ఉక్రెయిన్ది. అప్పటికే క్రూడ్ ఆయిల్ ఆల్ టైమ్ హైకి చేరటం జరిగింది. ఆ రోజు మంగళవారం నాడు 382.91 పాయింట్లు బిఎస్సి డౌన్ అయింది. మళ్ళీ నిఫ్టీ వచ్చి 114.45 పాయింట్లు మైనస్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా 313.95 పాయింట్లు మైనస్లోకి వెళ్ళటం జరిగింది. ఇక తర్వాత బుధవారానికి వచ్చేటప్పటికి ఇక యూరోపియన్ మార్కెట్లు, అమెరికా మార్కెట్లు కొంచెం పాజిటివ్లో ఉన్నాయి. పైకి కిందికి వాలటాలిటీ జరగడం జరిగింది. అది కూడా పెద్దగా మనకేం లేదు. సెన్సెక్స్ వచ్చి ఒక 68.62 పాయింట్లు మైనస్లోనే క్లోజ్ అయింది. నిఫ్టీ వచ్చి 28.95 పాయింట్లు మైనస్. బ్యాంక్ నిఫ్టీ వచ్చి 20 పాయింట్లే ప్లస్లో క్లోజ్ అవటం జరిగింది. అయితే అన్ని సెక్టార్లు పాజిటివ్లో, అంటే ఆ మార్నింగ్ కంటే ఈవినింగ్ అనమాట 2:50 తర్వాత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. అప్పటిదా బాగానే ఉంది. వాలటాలిటీ అనమాట, అంటే మూమెంటు లేదు. ఎందుకోసం లేదు అంటే గురువారం నాడు ఈ వీక్ ఏదైతే ఉందో నిన్న జరిగిన ఫిబ్రవరి ఎక్స్పైరీ డే ఉండే, అందుకని ఈ వీక్ అంతా కూడా మండే నుంచి కూడా పెద్దగా మూమెంట్ లేదు. ఎందుకోసం అంటే ఈ F&O ఎక్స్పైరీ వచ్చినప్పుడు జనరల్గా ఈ రోల్ ఓవర్లు, ఎక్సర్సైజులు, లాస్ట్ వీక్ ఏదైతే 3-4 డేస్ ఉంటుందో మండే, ట్యూస్డే, వెన్స్డే స్క్వేర్ ఆఫ్లు అవ్వటం, పొజిషన్లు, రెండోది కాల్స్, పుట్స్, ఓపెన్ ఇంట్రెస్ట్ని బట్టి అవి ఎంతవరకు పెరగటం, తగ్గటం, అవి స్క్వేర్ ఆఫ్లు కావటం, అందుకోసం అని చెప్పేసి పెద్దగా మూమెంట్లు ఉండవు అనమాట. అందుకోసం నిన్న బుధవారం, అంటే మొన్న 23/2 బుధవారం కూడా పెద్దగా మామూలుగా లేదు. కానీ అమెరికా మార్కెట్లు అవన్నీ పెరుగుతాయి అనేది ఉండే. ఇక తర్వాత గురువారం వచ్చేటప్పటికి ఇక భారీ పతనం జరిగింది. అంటే రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం ప్రకటించటం, యుద్ధం జరగటం, వాళ్ళు తెల్లవారుజామునే అనమాట. అంటే బుధవారం రాత్రి అమెరికా మార్కెట్లు భారీగా మైనస్లోకి వెళ్ళటం, దాన్ని బట్టి ఏషియన్ మార్కెట్లు డౌన్లో స్టార్ట్ కావటం, మన మార్కెట్లు భారీ పతనం కావటం, మన ఈ 13 లక్షల పైన ప్లస్సే, అంటే కోట్ల పైసలు మన 13.62 ఎంతో ఉంది. అంటే అన్ని లక్షల కోట్లు నిన్న మన పైసలు, అంటే మార్కెట్ 2,702 పాయింట్లు పట్టడం జరిగింది. అంటే కరోనా తర్వాత పెద్ద అనమాట, అంటే ఎప్పుడో ఒకసారి జరిగేటటువంటి సునామీ టైప్లో షేర్ మార్కెట్లో కరోనా తర్వాత మార్చి 23 తర్వాత మరలా నిన్ననే అంత పెద్ద లాసు. అంటే సెన్సెక్స్ అన్ని పాయింట్లు 2,702 పాయింట్లు బాగా
పడటం జరిగింది. మనది నిఫ్టీ వచ్చి 815 పాయింట్లు పడటం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ వచ్చి 2163.95 పాయింట్లు పడటం జరిగింది గురువారం నాటికి. అయితే యూరోపు, యుఎస్, ఏషియను ఏ ఒక్క సెక్టార్ కూడా లేదు. ఏ ఒక్క మార్కెట్స్ కూడా అంటే ఏషియను, యూరోపు, యుఎస్ మార్కెట్లు ఏవైతే ఒక్కటి కూడా ప్లస్లో లేవు. సెన్సెక్స్ కూడా, నిఫ్టీ కూడా ఏవైతే 30 కంపెనీలు, 50 కంపెనీలు అన్నీ కూడా బాగా డౌన్ అవ్వడం జరిగింది. ఇక తర్వాత ఫ్రైడే వచ్చేటప్పటికి మొత్తం రివర్స్ అవ్వడం జరిగింది. మళ్ళీ ఈరోజు బౌన్స్ బ్యాక్. ఫ్రైడే రోజు 1328.61 పాయింట్లు బిఎస్సి సెన్సెక్స్ పెరిగింది. నిఫ్టీ వచ్చి 410 పాయింట్లు పెరిగింది. బ్యాంక్ నిఫ్టీ వచ్చి 1202.65 పాయింట్లు బ్యాంక్ నిఫ్టీ పెరగటం జరిగింది. అయితే ఇవన్నీ జరిగిన తర్వాత మరలా న్యూస్ ఉంటుంది. అంటే ఈ వారం మొత్తం కూడా ఎఫ్ఐఐలు కంటిన్యూగా అమ్ముతూనే వచ్చిండ్రు, డిఐఐలు కంటిన్యూగా కొనుక్కుంటూనే వచ్చిండ్రు. ఇక తర్వాత జనరల్గా చాలా న్యూస్ ఉన్నాయి. నేను మెయిన్ ఏమేమి ఉన్నాయో అవన్నీ హైలైట్ చేస్తా న్యూస్ని. ఉదాహరణకి మండే రోజు గోదావరి పవర్ ఇస్పాటు సోలార్ థర్మల్ పవర్ ప్లాంటు సెల్ పెట్టింది. 50 మెగావాట్స్ ప్లాంట్ 665 కోట్లకి. తర్వాత టాటా ఏదైతే బిగ్ బాస్కెట్ ఉందో వాళ్ళు అగ్రిమా ఇన్ఫోటెక్ని ఎక్వైర్ చేయడం జరిగింది. అశోక్ లీలాండ్ వచ్చి ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం 500 కోట్లని ఫ్యూయల్ టెక్నాలజీస్ కోసం ఖర్చు పెడుతున్నారు. సెపరేట్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం 500 ఇన్వెస్ట్మెంటు. తర్వాత జేఎంసీ ప్రాజెక్ట్స్ వచ్చి అది కలుపుతారు పవర్ ట్రాన్స్మిషన్ మెర్జ్ అవుతుంది. జేఎంసీ ప్రాజెక్ట్స్ కలుపుతారు పవరు 2 మెర్జ్ అవుతున్నాయి. 4 జేఎంసీ ప్రాజెక్ట్స్ 4 ఉంటే కలుపుతారు పవరు 1. జాన్సన్స్ ఫార్మా బోనస్ ఇస్తుంది 1:10. తర్వాత అనుపమ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంది, అది కూడా బోనస్ 1:10. అంటే 10కి 1 అన్నట్టు. ఫీనిక్స్ మిల్స్ వచ్చి ఎక్వైర్ చేయడం జరిగింది 50% స్టేకు క్లాసిక్ మాల్ డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్ అని. తర్వాత క్యాడిలా హెల్త్ కేర్ చేంజ్ అయింది పేరు, జైడస్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్గా. తర్వాత అడోరు మల్టీ ప్రొడక్ట్స్ అనే కంపెనీ ఉంది, అది 15 కోర్సు ప్రైవేట్ ప్లేస్మెంట్స్ చేస్తుంది. మెసర్స్ 1908 ఈవెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సబ్సిడరీ కంపెనీ తోటి. తర్వాత విశ్వరాజ్ షుగర్ మిల్స్ ఉంది, అది రైట్స్ ఇష్యూ ఇస్తుంది 150 కోట్లకి. తర్వాత 7R రిటైల్స్ వచ్చి స్ప్లిట్ జరుగుతుంది. స్నోమ్యాన్ లాజిస్టిక్స్ వచ్చి ఎక్స్పాన్షన్ చేస్తుంది. తర్వాత బినోఫార్మా వచ్చి అగ్రిమెంట్ జరిగింది 2 యాంటీ బ్యాక్టీరియల్ డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ వాళ్ళ కంపెనీని, దాంట్లో ఉన్న 2 కంపెనీలని 2 ప్రొడక్ట్స్ని బినోఫార్మా ఎక్వైర్ చేయడం జరిగింది. హిందూజా గ్లోబల్కి 2100 కోట్లు ఆర్డర్ రావడం జరిగింది యూకే హెల్త్ సర్వీసెస్ లిమిటెడ్ నుంచి. తర్వాత స్టార్ ఉంది ఫార్మా కంపెనీ, దానికి యుఎస్ఎఫ్డిఏ రావటం జరిగింది, యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషను. భారతీయ ఎయిర్టెల్ వచ్చి సముద్రంలో హై స్పీడ్ నెట్వర్క్ చేయటం జరిగింది, అంటే కేబుల్ అనమాట, సీ కేబుల్. అలాగే రిలయన్స్ కూడా మాల్దీవుల్లో చేయటం జరిగింది. తర్వాత ఐఓఎన్ ఎక్స్చేంజ్ వచ్చి ఎన్ఎస్సి లిస్టింగ్ జరుగుతుంది మొన్న ఫిబ్రవరి 22 నుంచి. తర్వాత హెచ్ఎఫ్సిఎల్ హిమాచల్ ఫ్యూచరిస్టిక్ వచ్చి 5G రేడియో యాక్సెస్ నెట్వర్క్ ట్రాన్స్పోర్ట్ ఎక్విప్మెంట్ చేయడం జరిగింది. బీడీఎల్కి భారత్ డైనమిక్స్ లిమిటెడ్కి 10,000 కోట్ల ఆర్డర్స్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది మిసైల్స్ కోసం, సెమీ కండక్టర్స్ కోసం. నెక్స్ట్ 2-3 ఇయర్స్కి 2,500 కోట్లు ఆర్డరు టోటల్గా బీడీఎల్కి ఇవ్వడం జరిగింది. తర్వాత క్యాప్రీ గ్లోబల్ ఉంది, అది గోల్డ్ బిజినెస్ 8,000 కోట్లకి గోల్డ్ లోన్ ఇవ్వడానికి రెడీ అవుతుంది క్యాప్రీ గ్లోబల్. తర్వాత టీసీఎస్ వచ్చి డిజిటల్ గ్యారేజ్ ఇన్నోవేషను సెంటరు సిడ్నీలో ఒకటి ఓపెన్ చేస్తుంది. తర్వాత సీసీఎల్ వాళ్ళు కెపాసిటీ ఇంక్రీజ్ చేస్తారు, సీసీఎల్ ప్రొడక్ట్స్ వాళ్ళు 30,000 టన్నులు వియత్నాము డైవర్సిఫై అనమాట, ఎఫ్ఎంసీజీలోకి డైవర్సిఫై అవుతారు, 30,000 టన్నులు ఇంక్రీజ్ చేస్తారు కెపాసిటీ. తర్వాత ఫెడరల్ బ్యాంక్ వచ్చి దాని సబ్సిడరీ ఏదైతే ఉందో ఫెడ్ ఫైన్ అని కంపెనీ ఉంది, అది డిఆర్హెచ్పి అంటే ఐపీఓకి ఫైల్ చేస్తుంది 900 కోట్లకి. 1,700 కోట్ల వరకు ఎక్స్పాన్షన్, అంటే 900 నుంచి 1,700 కోట్ల మధ్యలో. టాటా పవర్ వచ్చి అగ్రిమెంట్ జరిగింది రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ ఆఫ్షోర్ విండ్ ప్రాజెక్ట్స్ ఇండియాలో. తర్వాత బిగ్ బ్లాక్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది, అది ఎక్స్పాన్షన్ చేస్తుంది. తర్వాత యాఫిల్ ఉంది, అది ఎక్వైర్ చేయడం జరుగుతుంది 28.33%. యాప్ నెక్స్ట్ ఏపీఎన్ఈఎక్స్టీ యాప్ నెక్స్ట్ పీటీఈ లిమిటెడ్ అనే కంపెనీ. ఆర్పిఎస్జి వెంచర్స్ ఉంది, ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ఇస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చి మనకి మంగళవారం నాడు
వేదాంత ఆయిల్ డిస్కవరీ ఓఏఎల్పి బ్లాక్ RJON HP 2017 బర్మేర్ అనమాట, రాజస్థాన్లో వేదాంత ఒక ఆయిల్ డిస్కవరీ కనుక్కుంది. క్రూడ్ ఆయిల్ వచ్చి ఆల్ టైమ్ అప్పటికే చేరటం జరిగింది $97కి, ఏది మంగళవారానికి. గోల్డ్ కూడా $1900 పైన జరగటం జరిగింది. ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చి 9.49% ఎక్వైర్ చేయడం జరిగింది. వర్వ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 19.99 crores. ఇండియా మార్ట్ ఇంటర్మేషన్ కంపెనీ ఉంది, అది ఎక్వైర్ చేయడం జరిగింది 16.35%. ఫ్లీటెక్స్ టెక్నాలజీస్ అని కంపెనీని 91.42 crores. తర్వాత ISGEC ఒక కంపెనీ ఉంది, అది జాయింట్ వెంచరు PTT థాయిలాండ్ అనమాట. పెట్రోలియం కంపెనీ అది. KTIS త్రూ EPS లార్జెస్ట్ బయోమాస్ బాయిలర్స్ ఫర్ బయో ఇథనాల్ ప్రాజెక్ట్ కోసం ISGEC. MEP ఇన్ఫ్రా ఆర్డర్స్ రావడం జరిగింది 87 కోట్లకి. తర్వాత బుధవారం వచ్చేటప్పటికి హీరో మోటో కార్ప్ వచ్చి BPCL తోటి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ ఢిల్లీ, బెంగళూరు, ఇండియా మొత్తం ఎక్స్పాన్షన్ చేయడం కోసం హీరో మోటో కార్పు BPCLతో టైఅప్ అయింది. సన్ ఫార్మా వచ్చి సబ్సిడరీ కంపెనీ ఉంది సన్ ఫార్మా, అది తారో ఫార్మా ఎక్వైర్ చేయడం. అంటే సన్ ఫార్మా సబ్సిడరీ కంపెనీ, తారో ఫార్మా ఒక కంపెనీని ఎక్వైర్ చేయడం జరిగింది. అది ప్రోయాక్టివ్ కంపెనీ, అది గల్డర్మా $90 million. తర్వాత SIS అని ఒక కంపెనీ ఉంది, అది 2 years కాంట్రాక్ట్ 225 crores. అది సెక్యూరిటీ సొల్యూషన్స్ 18 cities-లో మహానది కోల్ ఫీల్డ్స్ కింద దానికి ఆర్డర్ రావడం జరిగింది కాంట్రాక్టు. దిలీప్ బిల్డ్కాను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ NHAI అంటారు, అది రాయ్పూర్, వైజాగ్, ఛత్తీస్గఢ్, దానికి 1141 కోట్లు ఆర్డర్ రావడం జరిగింది దిలీప్ బిల్డ్కాన్కి. తర్వాత మన సెంచరీ టెక్స్టైల్ NCD ఇస్తుంది 250 కోట్లకి. తర్వాత క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జ్యూమర్ ఎలక్ట్రికల్స్ ఉంది, అది ఎక్వైర్ చేయడం జరిగింది. బటర్ఫ్లై గాంధీమతి అప్లియన్సెస్ 2077 కోట్లకి. నైకా లోరియల్ అనే ఒక దాన్ని వాళ్ళది కేసు ఉండే సెటిల్ అయింది. తర్వాత ప్రికాల్ అనే ఒక కంపెనీ ఉంది, అది పార్ట్నర్షిప్ విత్ సుబ్రోస్ టెక్నాలజీస్ USA కంపెనీ తోటి ప్రికాలు టైఅప్ అయింది. తర్వాత స్టెర్లైట్ టెక్నాలజీస్ వచ్చి దాని కరెంట్ ఆర్డర్ బుక్ 11,000 కోట్లు ప్లస్లో ఉంది, అది ఆప్టిక్ ఫైబర్ కేబుల్స్ వేస్తుంది, అది రేట్లు కూడా 40% ఇంక్రీజ్ చేస్తుంది. తర్వాత పురవంకర వచ్చి అది కేరళ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది 1,550 కోట్లకి పురవంకర. క్యాడిలా హెల్త్ కేర్ ఉంది, దానికి US FDA పర్మిషన్ రావడం జరిగింది డపాగ్లీ ఫ్లోజన్ అనే ట్యాబ్లెట్కి. డాబర్ వచ్చి IOCతో టైఅప్ అయింది. IOC కస్టమర్లు ఆల్ ఓవర్ ఇండియాలో 14 crores LPG కస్టమర్స్ ఉన్నారు. డాబర్ ప్రొడక్ట్స్ని LPG కస్టమర్స్కి డైరెక్ట్గా IOCతో టైఅప్ అయింది. అంటే డాబర్ ప్రొడక్ట్స్ ఈసారి IOC వాళ్ళకి డైరెక్ట్గా మార్కెటింగ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి డాబర్ తగ్గితే కొనుక్కోవచ్చు. బాష్ ఉంది అది మన స్పార్క్ ప్లగ్గులది, ఆ కంపెనీ 26% ఆటో జిలా కంపెనీని ఎక్వైర్ చేయడం జరిగింది, అది ఆటో స్పేర్స్ ప్రొక్యూర్మెంట్ చేయటం కోసం. ఇండియన్ హోటల్స్ వచ్చి లాంచ్ చేస్తుంది QIP క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంటు. PNC ఇన్ఫ్రాకి ఆర్డర్స్ రావడం జరిగింది 4,300 కోట్లు. NHAI నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా PNC ఇన్ఫ్రాకి. PMO ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి అంటే ఇథనాల్ బ్లెండింగ్ కోసం డిస్కషన్లు జరిగినాయి బుధవారం నాడు ఇది. ఇక తర్వాత గురువారం నాడు వచ్చి ఇక ఉక్రెయిన్ రష్యా గొడవ స్టార్ట్ అయింది. తర్వాత నిన్న ఎక్స్పైరీ లాస్ట్ డేట్ ఉంది. తర్వాత మనకి సరేగమా స్ప్లిట్టింగ్ జరుగుతుంది. బోర్డు మీటింగ్ వచ్చి 25/2. భారత్ ఫోర్జ్ వచ్చి ఒక కంపెనీని ఎక్వైర్ చేయడం జరిగింది, JS ఆటో కాస్ట్ ఫౌండరీ ఇండియాని. తర్వాత అశోక బిల్డ్కాన్కి ఆర్డర్స్ రావడం జరిగింది 692.5 కోట్లు. రైల్వే లైన్స్. తర్వాత రష్యా సెంట్రల్ బ్యాంక్స్ వచ్చి షార్ట్ సెల్లింగ్ చేయకుండా అనౌన్స్ చేయడం జరిగింది నిన్న. ఇక మళ్ళీ ఇక ఈరోజు న్యూస్ వచ్చేటప్పటికి అంటే శుక్రవారం నాడు మామూలుగా మిండా 4 కంపెనీలను ఎక్వైర్ చేయడం జరిగింది పార్ట్నర్షిప్ తోటి. JSW ఇస్పాట్ వచ్చి ఎక్వైర్ చేయడం జరిగింది, కంప్లీషన్ అయిపోయింది, అంటే కంప్లీటెడ్ అయిపోయింది 100% ఈక్విటీ మివాన్ స్టీల్స్ లిమిటెడ్లోకి. తర్వాత హిందూజా గ్లోబల్ వాళ్ళు 2,100 కోట్లు, వాళ్ళు యూకేది అనమాట, 211 మిలియన్ పౌండ్లకి రావడం జరిగింది. తర్వాత భారత్ ఎలక్ట్రానిక్స్కి ఆర్డర్ రావడం జరిగింది 1,075 కోట్లు. మనకి ఇంకోటి నిఫ్టీలోకి
అపోలో హాస్పిటల్ యాడ్ అవుతుంది, ఐఓసి డిలీట్ అవుతుంది. అంటే ఎగ్జిట్ ఎంటర్ అవుతుంది అపోలో హాస్పిటల్, ఎగ్జిట్ అవుతుంది ఐఓసి. దాన్నే ఎక్స్క్లూషన్ అంటాము. తర్వాత పిఐ ఇండస్ట్రీస్ వచ్చి ఒక కొత్తది ఫార్మా అది మన పెస్టిసైడ్స్ని రైస్ క్రాప్కి చేయడం జరిగింది. ఈరోజు నుంచి T+1 సెటిల్మెంట్ ఫ్రైడే నుంచి. ఇది సింపుల్గా మనకి సంబంధించిన అటువంటి యూపీఐలో ఒకటి బైబ్యాక్ చేస్తుంది. ఇది ఈ వారానికి సంబంధించిన ఇన్ఫర్మేషను. ఇప్పుడు మీకు ఏవైతే చెప్పినో ఇవన్నీ ఈ వారంలో జరిగిన ఇన్ఫర్మేషన్లు. ఆర్డర్స్ కనుక ఉన్న కంపెనీలు కనుక ఉన్నట్టయితే అవి మీరు కనుక అబ్జర్వ్ చేసి రాసుకొని అవి కనుక ఫాలో అయితే రాబోయే రోజుల్లో అవి బాగా పెరుగుతాయి. ఎందుకు అంటున్నంటే ఆర్డర్స్ ఎప్పుడైతే పెరిగినాయి అంటే సేల్స్ పెరిగినట్టు, సేల్స్ పెరిగిందంటే టర్నోవర్ పెరిగింది, టర్నోవర్ పెరిగిందంటే ప్రాఫిట్ పెరిగింది, ప్రాఫిట్ పెరిగింది అంటే షేర్ ప్రైస్ పెరుగుతుంది అని అర్థం. అందుకని మార్కెట్ పడ్డా పెరిగినా కానీ ఏవైతే ఆర్డర్స్ ఉన్నాయో ఆ పని అది చేయాల్సిందే, ఆ కంపెనీ ఆ పని చేయాల్సిందే. ఆర్డర్స్ అంటే సింపుల్గా సేల్స్ పెరుగుతుందని అర్థం. అంటే ఇవి ఏవైతే ఆర్డర్స్ వచ్చినాయి అంటే అవి ఎడిషనల్ ఆర్డర్స్. అందుకని మీకు ఇవి మీరు గమనించాలి. ఇవి ఇలా మీకు ప్రతి వారం మీకు వీక్లీది ఇస్తాము, డైలీది ఇస్తాము. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంటు. ఇవన్నీ అవేర్నెస్ కోసము, ఎడ్యుకేషన్ పర్పస్, నాలెడ్జ్ పర్పస్, ఇవన్నీ మీకు ఇన్ఫర్మేషన్ కోసం, బిగినర్స్ లెర్నర్స్ కోసము. ఇవి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో మీరు అంటే ఓకే మీకు ఐడియా ఉంటే ఓకే, నేను కాదనట్లేదు. కానీ ఒకసారి రీఫ్రెష్ చేయడానికి కానీ, రెఫరెన్స్ ఇవ్వటానికి కానీ, ఒకసారి ఒక ఐడియా కోసం మీకు ఈ సమాచారాన్ని ఇవ్వటం జరుగుతుంది. మీరు వేరే ఉద్దేశం అయితే ఏమీ లేదు. మీరు కూడా అలానే ఆలోచించాలి. ఎందుకంటే డైలీ పోస్ట్ మార్కెట్ ఇస్తూ ఉండి వారాన్ని కూడా ఇలా ఉంది అనేది ఇస్తున్నాం. ఎందుకంటే వీకెండ్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ వీక్ మీరు ఏమేం కంపెనీలు అబ్జర్వ్ చేయాలి, ఏమేం ఫాలో అవ్వాలి, రేపు నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది అనేది మీరు గమనించడానికి ఇవి ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశం. అంతకుమించి వేరే ఏం లేదు. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీకు ఏదైనా అనిపిస్తే సూచన కానీ, సలహాలు కానీ ఏదైనా ఇవ్వదలుచుకుంటే నా నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. నేను ఇంకొక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఏదైనా ఉంటే కామెంట్స్లో పెట్టండి. ఏదైనా కంపెనీల గురించి కానీ, బ్యాలెన్స్ షీట్ల గురించి కానీ, తర్వాత మీకు ఏవైతే వెబ్సైట్లు కానీ, ఏవైతే స్క్రీనర్లు, ట్రేడింగ్ వ్యూలు అవన్నీ ఏవైతే చూపిస్తున్నామో అవన్నీ ఇప్పటికీ చెప్తున్నా. మీరు ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత కొన్ని వేల ఇండికేటర్లు, ఇప్పుడు టెక్నికల్ ఇండికేటర్స్ 1000+ ఉంటాయి. మీకు కొన్ని ఐడియా ఉండి నేను చెప్పింది ఏదైతే ఉందో అది ఫాలో అవ్వకి చేయాలి. అంతే తప్ప మీకు వస్తుంది మాకు రావట్లేదు, మాకు చెప్పండి పెట్టండి అంటే మనకి అంత వీలు కాదు, టైము అంత ఉండదు. కాబట్టి అదొకటి గమనించాలి మీరు. థ్యాంక్ యూ. నేను మరలా ఇంకొక వీడియోతో కలుస్తా. సెలవు.